హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. ఈ వీడియోలో మనం యూజీసీ నెట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లైక్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అండ్ అసలు జేఆర్ఎఫ్ అంటే ఏంటి. జేఆర్ఎఫ్ అంటే మనకి శాలరీ వస్తుందో ఆర్ స్కాలర్షిప్ ఎగ్జామ్ మనం నెట్ ఎగ్జామ్ రాయగానే మనకి జేఆర్ఎఫ్ అమౌంట్ వస్తుందో, ఒకవేళ జేఆర్ఎఫ్ వచ్చిన స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఉంటుంది అండ్ ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ ఈ నెట్ ఎగ్జామ్ యూజీసీ నెట్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, యూజీసీ నెట్ రాయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మనం వాట్ ఈజ్ యూజీసీ నెట్ అనేది తెలుసుకుందాం. యూజీసీ నెట్ వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఎవరైనా పీజీ తర్వాత అంటే మాస్టర్స్ తర్వాత టీచింగ్ ఫీల్డ్లోకి ఆర్ రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ నేను మన ఛానల్లో వాట్ ఈజ్ ఆఫ్టర్ పీజీ అనే వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది పీజీ తర్వాత కెరీర్ ఏంటి అని. సో ఇంకా ఈ యూజీసీ నెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ నెట్ ఎగ్జామ్ అనేది మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఎలిజిబిలిటీ కోసం అండ్ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఈ 2 ఎలిజిబిలిటీస్ కోసం ఈ నెట్ ఎగ్జామ్ని రాస్తాము. సో ఎవరైతే ఈ నెట్ ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారో వాళ్ళకి లెక్చరర్షిప్ వస్తుంది, అంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఎలిజిబుల్ అవుతారు. అండ్ జేఆర్ఎఫ్ లెక్చరర్షిప్ ప్లస్ జేఆర్ఎఫ్కి కొంచెం క్రైటీరియా ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ లెక్చరర్షిప్కి జేఆర్ఎఫ్కి ఒకటే ఎగ్జామ్ యూజీసీ నెట్ ఎగ్జామ్. ఆ యూజీసీ నెట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ క్రైటీరియాని బట్టి మీరు ఓన్లీ లెక్చరర్షిప్కి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్లా ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లస్ జేఆర్ఎఫ్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా అనేది మనకు వచ్చిన మార్క్స్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ లెక్చరర్షిప్ గురించి తెలుసుకుందాం. మనం ఈ ఎగ్జామ్ని మినిమం 40% తోటి పాస్ అయితే అప్పుడు మనం క్వాలిఫై అయినట్టు. యూజీసీ నెట్ 2 పేపర్స్ ఉంటాయి మనకి, ఆ 2 పేపర్స్లో 40% మార్క్స్ తోటి క్వాలిఫై అయితే అప్పుడు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఎలిజిబుల్ అయిపోతాము. అండ్ ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, బికాస్ మనకి నెట్ ఎగ్జామ్ వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి మొత్తం ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా ఆర్ ఏ కాలేజెస్లో అయినా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఎలిజిబుల్ అవుతారు. అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా చేయాలి అని అనుకుంటే కంపల్సరీ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎప్పుడైనా గవర్నమెంట్ కాలేజెస్లో వేకెన్సీస్ పడ్డప్పుడు ఆ జాబ్ అప్లికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు కంపల్సరీ ఇక్కడ యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. తర్వాత అప్లై చేసుకొని తర్వాత మనకి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం. అండ్ నార్మల్ ప్రైవేట్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో కూడా మీరు లెక్చరర్గా వర్క్ చేయాలి అంటే యూజీసీ నెట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో కంపల్సరీ. అండ్ నెక్స్ట్ జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో ఈ నెట్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో టాప్ 6% వాళ్ళని జేఆర్ఎఫ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే టాప్ 6%తో నేషనల్ వైడ్గా టాప్ 6%తో క్వాలిఫై అయిన వాళ్ళని మనకి జేఆర్ఎఫ్కి సెలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే ఒక స్టైఫన్ అంటే స్కాలర్షిప్ అమౌంట్ లాగా ప్రొవైడ్ చేస్తారు పిహెచ్డీలో యూజ్ అవ్వడానికి, పిహెచ్డీ చేసే వాళ్ళకి. సో జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మనం ఏదైనా ఒక యూనివర్సిటీలో పిహెచ్డీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయితేనే అంటే పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకుంటే అప్పుడు మనకి ఈ జేఆర్ఎఫ్ అమౌంట్ వస్తుంది. సో జేఆర్ఎఫ్ వచ్చేసి ఫస్ట్ 2 years జేఆర్ఎఫ్ అంటాము, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. అప్పుడు మనకి 31,000 per month ప్లస్ అదర్ కంటిజెన్సీస్ లైక్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అని ఇలా వేరే అమౌంట్ కూడా స్కాలర్షిప్ రూపంలో వస్తుంది. అండ్ ఈ 2 years తర్వాత కూడా ఇంకా మనం పిహెచ్డీలో రీసెర్చ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టయితే అప్పుడు ఈ జేఆర్ఎఫ్ అనేటిది ఎస్ఆర్ఎఫ్ లాగా కన్వర్ట్ అవుతుంది. అదే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఈ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అమౌంట్ వచ్చేసి మనకి 35,000 per month ప్లస్ అదర్ కంటిజెన్సీ అమౌంట్స్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం వల్ల ఇంకా వేరే బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఇండియాలో ఉన్న పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటాము. కొన్ని కంపెనీస్ స్పెషల్లీ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాయి, వాళ్ళ కోసమే మనకి రిక్రూట్మెంట్స్ ఉంటాయి. లైక్ నెట్ క్వాలిఫైడ్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్ ఇన్ పర్టికులర్ రోల్ అని. మన ఇండియాలో వచ్చేసి పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లైక్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, బిహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్, హెచ్పిసిఎల్ ఇంకా ఇలా చాలా పిఎస్యూస్, నవరత్న కంపెనీస్ వీళ్ళందరూ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి హైర్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ నోటిఫికేషన్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు టైం టు టైం. సో ఇవి ఇంకా నెట్ క్వాలిఫై అవ్వడం వల్ల బెనిఫిట్స్. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి ఎగ్జామ్కి అంటే
ఈ నెట్ ఎగ్జామ్ రాయడానికి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి మనం 55% మార్క్స్తో. అండ్ పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా రాయొచ్చు అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఈ నెట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయొచ్చు. బట్ సర్టిఫికేషన్ మనకి వన్స్ పీజీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే సర్టిఫికేషన్ వస్తుంది, క్వాలిఫై అయ్యాము. లైక్ ఎయితర్ లెక్చరర్షిప్కి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై అయ్యాము ఆర్ జేఆర్ఎఫ్కి, దేనికి క్వాలిఫై అయినా మనకి సర్టిఫికేషన్ మాత్రం పీజీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఇస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ని ఎన్నిసార్లు రాయొచ్చు అంటే మనం ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేయాలి ఎయితర్ మనం ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం రాస్తున్నామా ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లస్ జేఆర్ఎఫ్ కోసం రాస్తున్నామా అని. మీరు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం రాసినట్టయితే ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు క్వాలిఫై అవ్వడానికి. అండ్ ఒకవేళ జేఆర్ఎఫ్ కోసం కూడా రాస్తున్నట్టయితే జేఆర్ఎఫ్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఓన్లీ 3 అటెంప్ట్సే ఉంటాయి మనకి ఎగ్జామ్ రాయడానికి. అండ్ ఈ ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మనకి ఎవ్రీ ఇయర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ 2 times కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మేలో అండ్ ఇంకొకటి డిసెంబర్లో. ఈ ఇయర్ మే ఎగ్జామ్కి అయితే అప్లికేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి, నెక్స్ట్ డిసెంబర్లో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎగ్జామ్ 2 పేపర్స్లో ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 అని. సో ఈ పేపర్ 1 వచ్చేసి అందరికీ కామన్. మీరు ఏ సబ్జెక్ట్కి నెట్ ఎగ్జామ్ రాసిన, లైక్ హిస్టరీకి రాసిన, కామర్స్కి రాసిన, తెలుగుకి రాసిన, ఇంగ్లీష్కి రాసిన, పేపర్ 1 అనేది అందరికీ కామన్ పేపర్. ఈ పేపర్ 1లో మనకి మెయిన్గా టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ నుంచి ఉంటాయి. సో మార్క్స్ వచ్చేసి పేపర్ 1కి 100 మార్క్స్ ఉంటాయి, క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్కి పేపర్ 1లో 2 మార్క్స్. అండ్ పేపర్ 2 వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి పర్టికులర్గా ఎగ్జామ్ రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 మొత్తం సబ్జెక్ట్ రిలేటెడ్ పేపర్. సో క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 200 మార్క్స్. టోటల్గా మనకి ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేటిది 300 మార్క్స్కి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్కి సిఎస్ఐఆర్ నెట్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ప్రైవేట్ జాబ్స్ ఏంటి, మనకి పీజీ చేస్తే టీచింగ్ జాబ్స్ అని తెలుసు, బట్ అదర్ దెన్ టీచింగ్ జాబ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి లైక్ ఎంఎస్సి కెమిస్ట్రీకి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్కి, ఎంకామ్కి, ఎంఏ ఎకనామిక్స్కి, సో ఇలాంటి కోర్సెస్కి గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి, మనకి ప్రైవేట్ జాబ్స్ ఏముంటాయని డీటెయిల్గా వీడియోస్ చేయబోతున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.